ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్లో పార్ట్ 6 మోడల్ వర్బ్స్ ఈరోజు డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రూల్స్ చెప్పాను. అలాగే దాంట్లో ప్రెజెంట్ టెన్స్లో ఉన్న ఆల్ టైప్స్ ఎలా చేంజ్ చేయాలి, యాక్టివ్ నుంచి ప్యాసివ్కి, ప్యాసివ్ నుంచి యాక్టివ్కి అని చెప్పడం జరిగింది. అలాగే పాస్ట్లోనే చెప్పాను, ఫ్యూచర్లో కూడా చెప్పాను. సో ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనే దాంట్లో ఇది 6th సెషన్ అనమాట. ఈ అయిపోయిన వాటి కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మొత్తం అన్ని వీడియోలు కూడా మీకు దొరుకుతాయి. ఫాలో అవ్వండి. వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. ఈరోజు మోడల్ వర్బ్స్లో యాక్టివ్ నుంచి ప్యాసివ్కి ఎలా మార్చాలనేది ఒకసారి చూద్దాం. అసలు మోడల్ వర్బ్స్ అంటే ఏంటి అంటే, ఈ మోడల్ ఎంఓడిఎల్ మోడల్ వర్బ్స్ అంటే ఒక ఎబిలిటీని తెలియజేసేవి, అలాగే ఒక కంపల్షన్ని తెలియజేసేవి, అంటే కంపల్సరీగా ఈ పని చేయాలి అని చెప్పేటప్పుడు, అలాగే ఒకరికి సలహా ఇచ్చేటప్పుడు కానీ, ఒకళ్ళ ఇష్టాలని తెలియజేయడానికి కానీ, ఫ్యూచర్లో మనం చేసే పనిని తెలియజేయడానికి కానీ ఈ మోడల్ వర్బ్స్ని వాడుతూ ఉంటాం. ఇందులో సెమీ మోడల్ అని మోడల్ వర్బ్స్ అని మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. సెమీ ఆర్ క్వాజీ మోడల్ వర్బ్స్. సో ఈరోజు ఈ క్లాస్లో మోడల్ వర్బ్స్ అనేవి ఎలా మారుతాయో ఒకసారి ఎగ్జాంపుల్స్తో చూస్తూ ఒకసారి వర్డ్ ఆర్డర్ కూడా ఫైనల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో సెమీ మోడల్ వర్బ్స్ లేదా క్వాజీ మోడల్ వర్బ్స్, అలాగే రాబోయే సెషన్స్లో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని, అందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి కదా, ఎస్ నో క్వశ్చన్స్ కానీ లేదా WH క్వశ్చన్స్, ఈ రెండింటిని కూడా ఏ విధంగా మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్కి మార్చాలి, వైసే వెర్సా, అది కూడా మనం రాబోయే క్లాసుల్లో డిస్కస్ చేద్దాము. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో అండ్ ఫాలో మై ఛానల్ ఫర్ ఫర్దర్ ఫ్యూచర్ వీడియోస్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకసారి మోడల్ వర్బ్స్ అసలు ఎన్ని ఉన్నాయో ఈరోజు మనం డిస్కస్ చేసేవేంటో చూద్దాం. ఓకేనా? ఇందులో మీకు మొదటే చెప్పాను, ఇందులో క్వాజీ మోడల్ వర్బ్స్ ఉంటాయని. ఇప్పుడు ఇక్కడ నేను రాసినవి ఏంటంటే మోడల్ వర్బ్స్, క్వాజీ వేరే ఉంటాయి, అవి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే? ఇక్కడ మోడల్ వర్బ్స్ అంటే కెన్, కుడ్, విల్, వుడ్, మే, మైట్, షల్, షుడ్, మస్ట్. ఓకే? కెన్, కుడ్ అనేది ప్రజెంట్ పాస్ట్లో ఎబిలిటీని సూచిస్తాయి. అలాగే విల్, వుడ్ అనేది ప్రజెంట్ లేదా పాస్ట్, అంటే విల్ ప్రజెంట్లో, వుడ్ పాస్ట్లోని. ఫ్యూచర్ ఆర్ విల్లింగ్నెస్ని కూడా తెలియజేస్తాయి. మే, మైట్ అది ప్రజెంట్లో, ఇది పాస్ట్లోని కూడా ఒక పాసిబిలిటీని తెలియజేస్తాయి. ఖచ్చితంగా అవుతుందని చెప్పదు, అవదని చెప్పదు, బట్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు అనే ఒక పాసిబిలిటీని తెలియజేసే మోడల్ వర్బ్స్ ఈ 2 కూడా, మే, మైట్. అలాగే షెల్, షుడ్ కూడా ఫ్యూచర్టీని, ఇష్టాన్ని తెలియజేస్తాయి. మస్ట్ అంటే కంపల్షన్, ఖచ్చితంగా ఇది జరగాలి అన్నప్పుడు మస్ట్ అనేది వాడతాం. ఓకేనా? ఇప్పుడు 1 by 1 ఒక మోడల్ వర్బ్కి కూడా 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఆల్మోస్ట్ అన్ని మోడల్ వర్బ్స్కి కూడా వర్డ్ ఆర్డర్ అయితే కూడా పెద్దగా చేంజెస్ ఉండవు, ఎందుకంటే దీనికి నెంబర్తో పని ఉండదు, అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న నౌన్ నెంబర్తో పని ఉండదు. ఓకే? అలాగే ప్యాసివ్ వాయిస్లో ఒక చిన్న వర్డ్ చేరుతుంది, బి అనేది, ఇంచుమించుగా అదే రూల్ అన్నిటికీ అప్లై అవుతుంది. లెట్స్ గో త్రూ ది ఎగ్జాంపుల్స్. ఓకేనా? చూడండి, షీ కెన్ రైట్ ఏ లెటర్. ఓకేనా? ఆమె లెటర్, కెన్ అంటే ఎబిలిటీ అని చెప్పాను, చెయ్యగలగడం, సామర్థ్యం. షీ కెన్ రైట్ ఏ లెటర్, ఆమె ఒక లెటర్ని రాయగలదు. ఓకే? ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్లో ఏమీ తేడా లేదు. ఏ లెటర్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది. ఇక్కడ మోడల్ వర్బ్ కెన్ అన్నది ప్యాసివ్ వాయిస్కి వచ్చినట్టు కెన్ బి యాడ్ అవుతుంది, కెన్ బి. అలాగే ఇంకొక తమ్ముళ్ళు మెయిన్ వర్బ్ ఏదైతే ఉందో అది పాస్ట్ పార్టిసిపుల్గా మారుతుంది. ఇది ఆల్రెడీ మనం గత క్లాసుల్లో రిపీటెడ్గా చెప్తున్నాను. సబ్జెక్టు ఆబ్జెక్టు ప్లేస్లు మారుతాయి. అలాగే మెయిన్ వర్బ్ అనేది ఎప్పుడూ పాస్ట్ పార్టిసిపుల్లో ఉంటుంది, ఇది అసలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకే? సో ఏ లెటర్
కెన్ ఉన్నప్పుడు పాసివ్ వాయిస్లో కెన్ బి వస్తుంది. మెయిన్ వెర్బ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. రిటర్న్ బై షీ, అగైన్ ఆబ్జెక్ట్ ప్లేస్లో హర్గా మారి వచ్చేస్తుంది. అంతే, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. పాసివ్ వాయిస్కి వచ్చేటప్పుడు బి వస్తుంది. ఇది దీన్ని మళ్ళీ ఇటు నుంచి ఇటు మార్చేటప్పుడు బి ఉండదు, ఇది ప్రజెంట్ బేస్ ఫామ్లోకి. ఈ మోడల్ వర్బ్స్లో ఎప్పుడు కూడా యాక్టివ్ వాయిస్లో మెయిన్ వెర్బ్ అనేది బేస్ ఫామ్లోనే ఉంటుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సెకండ్ చూడండి, హీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. మీ కన్వీనియన్స్ కోసం వెర్బ్ని రెడ్ కలర్లో పెట్టడం జరిగింది. హీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. కెన్ అంటే మోడల్ వెర్బ్, మెయిన్ వెర్బ్ ఎక్కడ నుంచి ఉంది? సాల్వ్, బేస్ ఫామ్లో ఉంది, అంటే ప్రెజెంట్ ఫామ్లో ఉంది. ద ప్రాబ్లం. సబ్జెక్ట్ హీ, ఆబ్జెక్ట్ ద ప్రాబ్లం. ఇక్కడ ద ప్రాబ్లం వచ్చింది. కెన్ ఉంది కాబట్టి కెన్ బి వచ్చింది, బి యాడ్ అయింది. సాల్వ్ అనేది పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, సాల్వ్డ్ బై హీ, హిమ్గా మారింది. ఓకేనా? సో హీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం అనేది ద ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్ బై హిమ్. నెక్స్ట్ వన్, షీ కుడ్ లిఫ్ట్ ద బాక్స్. ఓకే, షీ కుడ్ లిఫ్ట్ ద బాక్స్. ఆమె బాక్స్ని లిఫ్ట్ చేయగలిగింది. పాస్ట్ అని చెప్పాను కదా. షీ కుడ్ లిఫ్ట్ ద బాక్స్. షీ సబ్జెక్ట్, ద బాక్స్ ఆబ్జెక్ట్ కదా. రెండు కూడా ప్లేస్లు మారే చూడండి. ద బాక్స్ ఇక్కడికి వచ్చింది, షీ హర్గా మారింది, బై హర్. ఇక వెర్బ్ వర్క్ వచ్చేటప్పటికి కుడ్ లిఫ్ట్. ఇది ఎప్పుడు కూడా మెయిన్ వెర్బ్. ఎనీ మోడల్ వెర్బ్ ఉన్నప్పుడు యాక్టివ్ వాయిస్లో ఖచ్చితంగా వెర్బ్ అనేది బేస్ ఫామ్లోనే ఉంటుంది, అంటే ప్రెజెంట్ ఫామ్లోనే ఉంటుంది. ఓకే, సో షీ కుడ్ లిఫ్ట్. కుడ్ బిగా మారింది చూడండి, బి ఒకటే యాడ్ అయింది, ఇంకేం లేదు. కుడ్ బి. లిఫ్ట్ దాని పాస్ట్ పార్టిసిపల్, లిఫ్టెడ్ కాబట్టి పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ వచ్చేసింది ఇక్కడ. సో షీ కుడ్ లిఫ్ట్ ద బాక్స్ కుడ్ బి లిఫ్టెడ్ బై హర్. ఓకే, ఇలాగా పాస్ట్లోని వాడతారు. అలాగే పొలైట్ ఫామ్స్ చెప్పేటప్పుడు కూడా, అంటే మర్యాదపూర్వకంగా ఎక్కువ వినయాన్ని చూపిస్తూ మనం మాట్లాడాలనుకున్నప్పుడు కూడా కెన్ యూ, కుడ్ యూ అనేది వాడతారు. ఒకటి ఎబిలిటీకి, అలాగే పొలైట్ యూసేజ్లో కూడా కెన్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అంటే అక్కడ ఏంటి, డోర్ ఓపెన్ చేయమని చెప్పడం, బట్ చెప్పే విధానాలు తేడా ఉంటుంది. ఓపెన్ ద డోర్ అంటే అది కమాండ్లా ఉంటుంది. ఓకే, ప్లీజ్ ఓపెన్ ద డోర్ రిక్వెస్ట్లో వస్తుంది. కెన్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ మరింత ఎక్కువ వినయంగా ఉంటుంది. కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ ఇంకా ఉంటుంది అనమాట. అంటే డిగ్రీస్ ఉంటాయి వినయంలో, అంటే పొలైట్నెస్లో డిగ్రీస్ ఉంటాయి అనమాట. సో ఇవి పొలైట్ ఫామ్స్లో కూడా కెన్, కుడ్ అనేది వాడతారు. ఓకే, అలాగే వీ కుడ్ ఫినిష్ ద టాస్క్. ఓకే, వీ అజ్గా మారింది. ఓకే, ద టాస్క్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది. ఈ ప్రెసెంట్, పాస్ట్లో, ఫ్యూచర్ మనం చెప్పుకున్నట్టుగా సబ్జెక్ట్ నెంబర్ని బట్టి హెల్పింగ్ వెర్బ్ ఏమీ మారదు, మీరు అది అసలు చూసుకోక్కర్లేదు. ఓకే, కుడ్ బి, ఫినిష్డ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ఓకే, సో వీ కుడ్ ఫినిష్ ద టాస్క్ కుడ్ బి ఫినిష్డ్ బై అస్. మేము చేయగలిగి ఉండేవాళ్ళం, అలాగే ఆ పని, టాస్క్ అంటే పని, మేము ఆ పనిని చేయగలిగి ఉండేవాళ్ళం, ఆ పని మా చేత చేయబడి ఉండేది, చేయగలగబడి ఉండేది అనేది తెలుగు మీనింగ్. ఓకే, అలాగే నెక్స్ట్ వన్, మే పాసిబిలిటీని చెప్తుంది. ఇది పాసిబిలిటీ అంటే గ్యారంటీ, ష్యూరిటీ ఉండదు, పాసిబిలిటీ మాత్రమే ఉంటుంది. ష్యూరిటీ అంటే ఖచ్చితంగా అవుతుందని, పాసిబిలిటీ అంటే అయ్యే అవకాశం ఉంది. ఓకే, అయ్యే అవకాశం అనేటప్పుడు అవ్వకపోవడం కూడా ఉండొచ్చు, లేదా అయిపోవచ్చు. ఓకేనా? అలాగా షీ మే ఓపెన్ ద డోర్. షీ మే ఓపెన్ ద డోర్ అంటే ఆమె తలుపు తీయవచ్చు. అంటే ఇక్కడ పర్మిషన్స్, మే చెప్పాను కదా, పాసిబిలిటీతో పాటు ఇంకొక యూసేజ్ ఏంటంటే దీన్ని పర్మిషన్ అడిగేటప్పుడు కూడా మేని వాడతాం. ఇప్పుడు క్లాస్లోకి పిల్లలు ఎంటర్ అయ్యేటప్పుడు అడుగుతారు కదా, మే ఐ కమ్ ఇన్ టీచర్ అని అడుగుతారు. అంటే ఏంటి అర్థం? నేను రావచ్చా, పర్మిషన్ అనమాట. అలాగే ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది, మధ్యలో అంటే రావాల్సిన వాళ్ళు ఎవరో ఒకరు లేటుగా వచ్చారు అనుకోండి, స్టార్ట్ అయిపోతుంది. అలాగా పర్మిషన్ లేకుండా ఎంటర్ అయిపోవడం అనేది పద్ధతి కాదు. అలాంటప్పుడు మే ఐ కమ్ ఇన్ అని కూడా అక్కడ కూడా అడుగుతారు. మే ఐ లీవ్, ముందుగా వెళ్ళిపోవాలి, ఏదో పని ఉంది ముందుగా వెళ్ళిపోవాలి. బట్ అలాగా లేచి వెళ్ళిపోవడం మర్యాద కాదు కదా. ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మే ఐ లీవ్ నౌ అని అడిగి వెళ్ళడం మర్యాద. ఓకే, సో అలాగా పర్మిషన్ వెళ్ళడానికి కావచ్చు, రావడానికి కావచ్చు, ఫర్ ఎనీ పర్మిషన్
పొలైట్గా అడగడానికి ఈ మే అనేది వాడతారు, పాసిబిలిటీని సూచించడానికి కూడా వాడతారు. ఓకే, సో షీ మే ఓపెన్ ద డోర్. షీ సబ్జెక్ట్, ద డోర్ ఆబ్జెక్ట్ మారిపోయి రెండును. ఇక్కడికి షీ హర్గా మారి ఇక్కడికి వచ్చింది. మే బీగా అంటే యాక్టివ్ ప్యాసివ్ వాయిస్కి వచ్చినట్టుగా బీ ఫామ్ అనేది బి ఒకటి యాడ్ అవుతుంది. మే బి. ఓపెన్ ఓపెన్డ్ అవుతుంది. ఓపెన్ ఓపెన్డ్ ఓపెన్డ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ద డోర్ మే బి ఓపెన్డ్ బై హర్ అంటే తలుపు ఆమె చేత తీయబడవచ్చు, ఆమె తలుపు తీయచ్చు. మీనింగ్ లో తేడా ఏం లేదు. ఓకే, అలాగే దే మే క్యాన్సిల్ ద మీటింగ్. వాళ్ళు మీటింగ్ ని క్యాన్సిల్ చెయ్యవచ్చు. అదే ప్యాసివ్ వాయిస్ లోకి వచ్చేటప్పటికి ద మీటింగ్ మే బి క్యాన్సిల్డ్ బై దే దమ్గా మరి ఇక్కడికి వస్తుంది. అంటే మీటింగ్ వాళ్ళ చేత క్యాన్సిల్ చెయ్యబడవచ్చు. ఓకే, ఇక్కడ ఫైనల్ గా అంటే ఒకవేళ సబ్జెక్ట్ చెప్పకపోయినా కూడా, ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లో సబ్జెక్ట్ లేకపోయినా కూడా అర్థమైతే కన్వే అయిపోతుంది. వాళ్ళని వేరే చెప్పక్కర్లేదు. వాళ్ళు క్యాన్సిల్ చేయవచ్చు అని యాక్టివ్ లో చెప్పొచ్చు, కానీ చెప్పాలి. కానీ ప్యాసివ్కి వచ్చేటికి మీటింగ్ పోస్ట్పోన్ అయిపోతుందేమో అని చెప్పియచ్చు, లేదా క్యాన్సిల్ అయిపోతుందేమో అని చెప్పియచ్చు. ఎవరు చేస్తారనేది చెప్పకపోయినా కూడా అది అర్థమైపోతుంది. సో దేర్ ఇస్ నో కంపల్సరీ అబౌట్ ద సబ్జెక్ట్. Subject may be there or may not be there in active voice, passive voice. Next one, might. She might explain the lesson. She might, same possibility, permission, politeness వీటికి వాడతారు. She might explain the lesson. ఆమె explain lesson ని explain చేసి ఉండొచ్చు. ఓకే, ద లెసన్ మైట్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై హర్. ద లెసన్ మారింది, అలాగే షీ హర్గా మారింది. మైట్ ఎక్స్ప్లెయిన్, మైట్ బి ఎక్స్ప్లెయిన్డ్, వెర్బ్ మెయిన్ వెర్బ్ ఫాస్ట్ పార్టిసిపల్ ఫామ్ మైట్ బిగా మారింది. అంతే, ఈ చూసుకుంటే చాలు, మోడల్ వెర్బ్స్ ఈజీయే. నెక్స్ట్ వన్, దే మైట్ పోస్ట్పోన్ ద మ్యాచ్. ద మ్యాచ్ మైట్ బిగా అవుతుంది. పోస్ట్పోన్డ్, డి కలర్ అవ్వలేదు, సో పోస్ట్పోన్డ్. అలాగే దే దెమ్గా మారుతుంది, బై దెమ్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మస్ట్ అనేది కంపల్షన్, తప్పనిసరిగా చేయాలి అని చెప్పేటప్పుడు ఈ మస్ట్ అనేది వాడతాం. యు మస్ట్ ఒబే ద రూల్స్. తప్పనిసరిగా మనం ఏం చేయాలి, ఏమన్నా రూల్స్ ఉంటే రూల్స్ అన్నది రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, అది మనం ఖచ్చితంగా పాటించవలసిందే. అలాంటి సందర్భాల్లో మస్ట్ వాడతాం. యు మస్ట్ ఒబే ద రూల్స్, రూల్స్కి లోబడి ఉండాలి. అది మస్ట్ బీగా మారుతుంది. ఇక్కడ ఒబేయిడ్ పాస్ట్ పార్టిసిపల్, ఒబేయిడ్. ఓకే, రూల్స్ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అయింది. ద రూల్స్ మస్ట్ బి ఒబేడ్, యు బై యుగా మారుతుంది. ఇక్కడ కూడా అంతే, బై యు లేకపోయినా పర్వాలేదు, బై యుని ఒమిట్ చేసేయచ్చు. రూల్ ప్రకారం మనం పెట్టుకుంటాం, కానీ మీనింగ్ కన్వే అవడానికైతే బై యు అక్కర్లేదు. చూడండి, యూ మస్ట్ ఒబే రూల్స్, ఇక్కడ మాత్రం యూ ఉండాలి. నువ్వు రూల్ని పాటించాలి. ఇక్కడ రూల్స్ పాటించాలి అంటే ఎవరు, నువ్వు కానీ నేను కానీ అందరం, ఎవరైనా కూడా. సో ఇక్కడ లేకపోయినా పర్వాలేదు, బట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ అనేది మనం ప్యాసివ్ వాయిస్ లో చేస్తాం కాబట్టి పెట్టుకున్నాం. బట్ వీ క్యాన్ లీవ్ ది సబ్జెక్ట్ హియర్ ఇన్ ప్యాసివ్ వాయిస్ ఓన్లీ, నాట్ ఇన్ యాక్టివ్ వాయిస్. తర్వాత షీ మస్ట్ కంప్లీట్ ద ఫామ్. ఆమె తప్పనిసరిగా ఆ ఫామ్ ని నింపాలి, కంప్లీట్ చేయాలి. షీ హర్గా మారింది ఇక్కడక. అలాగే ద ఫామ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చింది. మస్ట్ బి అయింది. కంప్లీటెడ్ అయింది. కంప్లీటెడ్ థర్డ్ ఫామ్ కంప్లీటెడ్ అయింది. ఓకే, సో ఇలాగ మస్ట్ తో ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇది ఫస్ట్ ది యాక్టివ్ వాయిస్, యూ మస్ట్ ఒబే ద రూల్స్, ద రూల్స్ మస్ట్ బి ఒబేడ్ ఆర్ ఒబేడ్ బై యూ, ఎలా అయినా పర్వాలేదు. షీ మస్ట్ కంప్లీట్ ద ఫామ్, ద ఫామ్ మస్ట్ బి కంప్లీటెడ్ బై హర్ ఉండొచ్చు, ఆర్ కంప్లీటెడ్ అన్నందుకు ఉన్నా కూడా పర్వాలేదు. ఓకేనా, నెక్స్ట్ వన్, యూ షుడ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. యూ షుడ్ కూడా అలాంటిదే, కంపల్సరీగా చేయాలని చెప్పినప్పుడే షుడ్ కూడా వాడతాం. యూ షుడ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. ద ఇన్స్ట్రక్షన్స్ సబ్జెక్ట్ గా వచ్చింది. ఇది ప్లూరల్లో ఉంది, బహువచనంలో ఉంది, బట్ అది మనకు అవసరం లేదు, ఇప్పుడు ఆలోచించక్కర్లేదు. షుడ్ బీగా మారింది.
ఫాలో, ఫాలోడ్, ఫాలోడ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫాలోడ్ కాబట్టి ఫాలోడ్ పెట్టాం. బై యూ, ఇక్కడ కూడా అంతే, బై యూ తీసేయచ్చు, తీసేసిన మీనింగ్లో ఏం చేంజ్ ఉండదు. నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, ద ఇన్స్ట్రక్షన్స్ షుడ్ బి ఫాలోడ్. అంటే బై యూ ఉంచినా అక్కర్లేకపోయినా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, సపోజ్ మనకి ఇది ప్యాసివ్ వాయిస్లో ఇచ్చి యాక్టివ్ వాయిస్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు సబ్జెక్ట్ కోసం వెతుక్కుంటాం. సపోజ్ బై యూ లేదు, ద ఇన్స్ట్రక్షన్ షుడ్ బి ఫాలోడ్ అని ఇచ్చేసి సెంటెన్స్ జనరల్గా అవి ఎగ్జామ్లో వస్తుంటాయి. దీన్ని యాక్టివ్ వాయిస్లోకి మార్చమంటారు. మన రూల్ ఏంటి, యాక్టివ్ నుంచి ప్యాసివ్కి మార్చుకోవాలి కదా. సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ మారుతాయని చెప్పాను. ఇప్పుడు మీరు మార్చాలంటే సబ్జెక్ట్ ఎక్కడుంది అని కన్ఫ్యూజన్ వస్తుంది ఇక్కడ. ఇలాంటప్పుడు యూ అనేది అండర్స్టూడ్, అది అలాగ భావించి యూని ఇక్కడ పెట్టుకోవాలి, అది అర్థం కావడం కోసం ఇక్కడ పెట్టడం జరిగిందే తప్ప నార్మల్ యూసేజ్లో ఇలాంటి మోడల్ వర్బ్స్లో ఆ ప్యాసివ్ వాయిస్లో మాత్రమే సబ్జెక్ట్తో పని లేదు. దట్ ఈజ్ అండర్స్టూడ్. ఓకే, అలాగా ద ఇన్స్ట్రక్షన్స్ షుడ్ బి ఫాలోడ్, సూచనలు పాటించాలి అంతే. ఎవరు పాటించాలంటే అందరూ పాటించాలి, చెప్పక్కర్లేదు వేరే. బట్ దీన్ని యాక్టివ్ వాయిస్లో వాడేటప్పుడు మాత్రం, మనం మార్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సబ్జెక్ట్తోనే స్టార్ట్ అవ్వాలి కాబట్టి యూ వస్తుంది అక్కడ. యూ షుడ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వీ షుడ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అని ఒక సబ్జెక్ట్ పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, షీ షుడ్ ప్రిపేర్ ద నోట్స్. షీ షుడ్ ప్రిపేర్ ద నోట్స్. ఆబ్జెక్ట్ ఏంటి, ద నోట్స్. ద నోట్స్ వచ్చింది, షుడ్ బీగా మారింది, ప్రిపేర్డ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ప్రిపేర్డ్గా అయింది. ఇక్కడ ప్రిపేర్డ్ బై షీ హర్గా మారింది. ఇక్కడ అందరికీ కాదు, స్పెసిఫిక్గా ఉంది కాబట్టి హర్ ఉండవలసిందే. ఓకే, అలా జనరల్గా చెప్పేటప్పుడు ఏదైనా ఆ మీనింగ్ని బట్టి మీరు ఒమిట్ చేయొచ్చు, లేదా ప్యాసివ్ నుంచి యాక్టివ్లో మార్చేటప్పుడు యూ పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ షెల్. We shall start the meeting. సేమ్ రూల్, మోడల్ వర్బ్స్ అన్నిటికీ వర్డ్ ఆర్డర్ సేమ్, అసలు మారదు. ఓకేనా, we shall start the meeting. ద మీటింగ్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది, షెల్ బీగా మారింది, స్టార్ట్ పార్టిసిపుల్ ఫామ్ స్టార్టెడ్, బై వి అస్గా మారుతుంది. ద మీటింగ్ షెల్ బి స్టార్టెడ్ బై అస్. ఓకే, దెన్ ఐ షెల్ ఇన్ఫార్మ్ ద టీచర్. ఐ షెల్ ఇన్ఫార్మ్ ద టీచర్. ద టీచర్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది, అలాగే ఐ బై మీగా మారి ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది, షెల్ బీగా మారింది, ఇన్ఫార్మ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఇన్ఫార్మ్డ్గా మారి ఇక్కడికి వచ్చింది. సో ఐ షెల్ ఇన్ఫార్మ్ ద టీచర్, ద టీచర్ షెల్ బి ఇన్ఫార్మ్డ్ బై మీ. నేను టీచర్కి ఇన్ఫార్మ్ చేస్తాను, అలాగే నా చేత టీచర్ ఇన్ఫార్మ్ చేయబడతారు. ఓకే, then will. She will deliver the speech. ఉపన్యాసం ఇవ్వడాన్ని డెలివరింగ్ అంటారు. అంటే ఓన్లీ మనకి ఐటమ్స్ డెలివర్ చేయడం అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని అదొక్కటే కాదు డెలివరీ, లేదా లెటర్స్ డెలివర్ చేయడమే కాదు, ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా డెలివరింగ్ అ స్పీచ్ అంటారు. అది కొలొకేషన్ అని కొన్ని పదాలతో కొన్ని కొలొకేట్ అవుతూ ఉంటాయి. సో అలాగా డెలివర్ స్పీచ్ అంటే స్పీచ్ ఇవ్వడం అనమాట, ఉపన్యాసం ఇవ్వడం. షీ విల్ డెలివర్ ద స్పీచ్, ఇస్తుంది ఫ్యూచర్. ఓకే, ద స్పీచ్ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చిన సబ్జెక్ట్ ప్లేస్లోకి, విల్ బీగా మారింది, డెలివర్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ డెలివర్డ్గా అయింది, డెలివర్డ్ బై షీ హర్గా మారింది. ఓకే, సో షీ విల్ డెలివర్ ద స్పీచ్ ప్యాసివ్ వాయిస్లోకి వచ్చినట్టుగా ఎలా అయింది, ద స్పీచ్ విల్ బీ డెలివర్డ్ బై హర్. మీకు రెడ్లో ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఈ వెర్బ్ ఫామ్ విల్ బీ డెలివర్డ్, బీ ఉన్నా బీనున్నా బీయింగ్ ఉండి పాస్ట్ పార్టిసిపుల్ ఉన్నా అది ఖచ్చితంగా ప్యాసివ్ వాయిస్ని మీరు గుర్తించవచ్చు, అందుకోసం పెట్టడం జరుగుతుంది. విల్ డెలివర్ అంటే అది యాక్టివ్ వాయిస్, విల్ బీ డెలివర్డ్ అంటే ప్యాసివ్ వాయిస్, విల్ టీచ్ అంటే యాక్టివ్ వాయిస్, విల్ బీ టాట్ అంటే ప్యాసివ్ వాయిస్. ఒక బీ ఫాము పాస్ట్ పార్టిసిపుల్ ఉంటే అది మనం ప్యాసివ్ వాయిస్గా 90% టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవచ్చు. దే విల్ ఆర్గనైజ్ ద ఈవెంట్. వాళ్ళు ఒక ఈవెంట్ని ఏం చేస్తారు, ఆర్గనైజ్ చేస్తారు. ఓకే, ద ఈవెంట్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది, విల్ బీగా మారింది, ఆర్గనైజ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆర్గనైజ్డ్గా అయింది, బై దే దమ్గా మారింది. ఓకేనా,
సో దే విల్ ఆర్గనైజ్ ద ఈవెంట్, వాళ్ళు ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తారు, ఈవెంట్ వాళ్ళ చేత ఆర్గనైజ్ చేయబడుతుంది, ఫ్యూచరిటీని తెలియజేస్తుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ వన్, షీ వుడ్ హెల్ప్ ద పూర్. షీ వుడ్ హెల్ప్ ద పూర్. ద పూర్ వుడ్ బీగా మారింది, హెల్ప్డ్ అయింది, బై హర్. ఆమె చేత ఆమె పేదవాళ్ళకి సహాయం చేస్తుంది, ఆమె చేత వాళ్ళు సహాయం చేయబడతారు. ఓకే, అలాగే హీ వుడ్ కంప్లీట్ ద వర్క్ ఎర్లీ. ఎర్లీ అనేది ఒక వర్డ్, ఇది ఆబ్జెక్ట్ కాదు, ఒక టైం ఇండికేటర్ అనమాట. అది దాన్ని పట్టించుకోకండి, ఆబ్జెక్ట్ అంటే ద వర్క్ మాత్రమే. ఇప్పుడు ఇంతవరకు మోడల్ వర్బ్స్ లో పాజిటివ్ సెంటెన్స్లే చూసాం మనం. నెగిటివ్ సెంటెన్స్లు ఎలా చేయాలో ఒక చిన్నపాటి మార్పుతోని ఒకసారి అవి కూడా చూస్తే నెగిటివ్ సెంటెన్సెస్ కూడా ఎలా మార్చాలనేది ఒకసారి అర్థమవుతుంది, ఒకసారి క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నెగిటివ్ సెంటెన్సెస్. కెన్ అంటే మనం పాజిటివ్ అయితే ఎలా చెప్తాం, షీ కెన్ సాల్వ్ ది ప్రాబ్లం. ఇక్కడ షీ కెనాట్ అని వస్తుంది. కెనాట్ ఆర్ కాంట్ దానికి షార్ట్ ఫామ్. ఓకే, కెనాట్ అని రాసిన, కాంట్ అని రాసినా కూడా మీనింగ్ ఏమి తేడా ఉండదు, ఇది షార్ట్ ఫాము. ఓకేనా, అంటే ఇక్కడ పైన కామా ఉందంటే రెండు అక్కడ మిస్సింగ్ అని అర్థం. లెటర్ ఒక లెటర్ కావచ్చు, రెండు లెటర్లు కావచ్చు, మిస్ అయ్యాయని చెప్పడం కోసం ఇక్కడ పైన అపోస్ట్రోఫీ పెడతారు. అది కాంట్ అని చదవాలి. కాంట్ షార్ట్ ఫామ్, కెనాట్ ఫుల్ ఫామ్. ఓకేనా, సో షీ కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ లోకి వచ్చేటికి ఎలా వచ్చింది, ద ప్రాబ్లం మన పాత రూలే, ద ప్రాబ్లం సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చింది. పాజిటివ్ లో కెన్ ఉంటే కెన్ బి పెట్టాం కదా, ఇక్కడ ఏంటి కెనాట్ ఉంటే కెనాట్ బి పెడతాం, అంతే, ఇంకేం లేదు. కెనాట్ బి సాల్వ్డ్ బై షీ హర్ గా మారుతుంది, అంతే, ఇంకేం తేడా లేదు. అందుకే ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను దీనికి. ద ప్రాబ్లం కెనాట్ బి సాల్వ్డ్ బై హర్. ఓకే, నెక్స్ట్ వన్, కుడ్ తోటి. హీ కుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్. అతను మీటింగ్ కి అటెండ్ అవ్వలేకపోయారు. హీ కుడ్ అంటే అవ్వగలిగారు అని, కుడ్ నాట్ అంటే అవ్వలేకపోయారు. ప్యాసివ్లో ఎలా రావాలి, అతని చేత మీటింగ్ అటెండ్ అవ్వలేకపోయింది అని. కొంచెం హార్డ్గా ఉంటుంది వినడానికి, బట్ దట్ ఈస్ ద రూల్. ద మీటింగ్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది. కుడ్ నాట్ అన్నది కుడింట్ బి. ఇక్కడ కాంట్ ఎలాగొచ్చిందో కుడ్ నాట్కి కుడింట్ అనేది షార్ట్ ఫామ్. ఓకే, ఓ మిస్ అయింది కాబట్టి అక్కడ అపోస్ట్రోఫీ వచ్చింది. ఇక్కడ కుడింట్ బి అటెండెడ్ బై హిమ్. ఓకే, కుడ్ నాట్ ఆర్ కుడింట్, ఇక్కడికి వచ్చేటికి కుడింట్ బి, దీన్ని చదవడం కూడా కుడింట్ అని చదవాలి. కుడింట్ బి అటెండెడ్ బై హీ హిమ్ గా మారుతుంది, అంతే. నెక్స్ట్ వన్, మే. యూ మే నాట్ ఎంటర్ ద రూమ్. నువ్వు రూమ్ లోకి ఎంటర్ అవలేవేమో. యూ మే నాట్ అంటే అవ్వవు అని కాదు, అవలేవేమో, రూమ్ లోకి అవలేవేమో. అలాగే దీనికి ప్యాసివ్ ఫామ్ ఏంటి, ద రూమ్ సబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తుంది. మే నాట్ అవుతుంది, మే నాట్ బి. మే దీనికి షార్ట్ ఫామ్ లేదు. ఓకే, మే నాట్ అనే రాయాలి, మెయింట్ అని అలాగేం లేదు. సో మే నాట్ అన్నది మే నాట్ బి అవుతుంది. ఎంటర్డ్ గా పాస్ట్ పార్టిసిపుల్ గా మారిపోతుంది. యూ అనేది అండర్స్టూడ్. ఓకే, ద రూమ్ మే నాట్ బి ఎంటర్డ్ కాబట్టి అది అవసరం లేదు. నెక్స్ట్, మైట్. దే మైట్ నాట్ ఫినిష్ ద వర్క్ టుడే. దే మైట్ నాట్ ఫినిష్ ద వర్క్ టుడే. ద వర్క్ టుడే అనేది అడిషనల్ వర్డ్ అనమాట. ఓకే, దాన్ని మనం తీసుకోక్కర్లేదు, అది సబ్జెక్ట్ ప్లేస్ లోకి రాదు, ఓన్లీ సబ్జెక్ట్ మాత్రం ద వర్క్. మైట్ నాట్ అనేది మైట్ నాట్ బిగా మారుతుంది. మైట్ నాట్ బి, ఫినిష్ పాస్ట్ పార్టిసిపుల్ ఫినిష్డ్ కాబట్టి అది వస్తుంది. టుడే అంతే, అంటే వాళ్ళు చేయలేదనేది కూడా అక్కడ అర్థమైపోతుంది. రాసుకోవచ్చు, బై దెమ్ టుడే అని కూడా రాయొచ్చు, రాయకపోయినా పర్వాలేదు. ఓకేనా, సో ద వర్క్ మైట్ నాట్ బి ఫినిష్డ్ టుడే. ఈ రోజు వాళ్ళ చేత పని పూర్తి చేయబడకపోవచ్చు అన్నా, ఈ రోజు పని పూర్తి కాదేమో అని చెప్పినా కూడా అర్థంలో తేడా ఏం పెద్దగా ఉండదు కాబట్టి దట్ ఈస్ అండర్స్టూడ్. పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ వన్, యూ మస్ట్ నాట్ టచ్ ది వైర్. నువ్వు
మస్ట్ నాట్, మస్ట్ ఇంట్ అని దీన్ని కూడా షార్ట్ ఫామ్ రాసుకోవచ్చు. ఆ వైర్ని నువ్వు టచ్ చేయకూడదు. ఓకేనా? ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. ద వైర్ మస్ట్ నాట్ అన్నది మస్ట్ నాట్ బీగా మారుతుంది. టచ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో టచ్డ్ అని వస్తుంది. సో ద వైర్ మస్ట్ నాట్ బి టచ్, ఆ వైర్ని ముట్టుకోకూడదు. బై యూ పెట్టినా తప్పు కాదు, పెట్టకపోయినా తప్పు కాదు. దట్ ఈస్ అండర్స్టూడ్. అంటే యూసేజ్లో ఉండదు, బై యూ అనేది యూసేజ్లో ఉండదు. గ్రామాటికల్గా మన రూల్ ప్రకారం మార్చుకుంటున్నాం కాబట్టి బై యూ పెట్టినా పర్వాలేదు. ఓకేనా? బట్ దీని ప్యాసివ్ వాయిస్లో ఇచ్చి సపోజ్ ఈ సెంటెన్స్ ఇలా ఇచ్చి ద వైర్ మస్ట్ నాట్ బి టచ్డ్ అని దీన్ని యాక్టివ్లోకి మార్చమంటే సబ్జెక్ట్ లేదని గాబరా పడకుండా యూ అని పెట్టుకోవాలి, యూ యాడ్ చేసుకోవాలి మన సబ్జెక్ట్. అది గుర్తు పెట్టుకోండి అంతే. నెక్స్ట్ వన్ షుడ్. షీ షుడ్ నాట్ వేస్ట్ టైం. ఆమె సమయాన్ని వృధా చేయకూడదు. ఆబ్జెక్ట్ టైం ముందుకు వచ్చింది. షుడ్ నాట్ అన్నది షుడ్ నాట్ బి వచ్చింది. వేస్టెడ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ వచ్చింది. టైం షుడ్ నాట్ బి వేస్టెడ్. బై హర్ పెట్టుకోవచ్చు, పెట్టకపోవచ్చు, పర్వాలేదు. నెక్స్ట్ వన్ వి షెల్ నాట్ డిలే ద ప్రోగ్రామ్. మనము ప్రోగ్రామ్ని డిలే చేయొద్దు. ఓకే, చెయ్యొద్దు. ఓకే, ద ప్రోగ్రామ్ సబ్జెక్ట్ అయింది. షెల్ నాట్ అన్నది షెల్ నాట్ అలాగే ఉండి బి యాడ్ అయింది. షెల్ నాట్ అని షెల్ నాట్ బి. డిలే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో డిలేడ్. ద ప్రోగ్రామ్ షెల్ నాట్ బి డిలేడ్. ప్రోగ్రామ్ని ఆలస్యం చెయ్యొద్దు. ఎవరి చేత? మన చేత. అంటే చెప్తున్నది మనమే కాబట్టి మన చేత అనే ఇంకా అనక్కర్లేదు అనమాట. అన్నా కూడా రూల్ ప్రకారం మీరు మార్చి అక్కడ బై అజ్, బి అజ్గా మారుతుంది కాబట్టి బై అజ్ పెట్టినా కూడా మీకు మార్క్స్ అయితే వచ్చేస్తాయి. మీరు పెట్టకపోయినా మార్క్ పోదు. అది. నెక్స్ట్ విల్. ఐ విల్ నాట్ ఫర్గెట్ యువర్ హెల్ప్. నీ సహాయాన్ని నేను మర్చిపోను. విల్ నాట్కి షార్ట్ ఫామ్ వోంట్. పైన అపోస్ట్రఫీ ఇది రాసినప్పుడు పైన అపోస్ట్రఫీ పెట్టడం మర్చిపోవద్దు. ఓకేనా? రెండు రాయక్కర్లేదు. విల్ నాట్ రాయొచ్చు లేదా వోంట్ రాయొచ్చు. చదివేటప్పుడు వోంట్ అని చదవాలి, పైన అపోస్ట్రఫీతో పాటు రాయాలి రాసినప్పుడు. ఓకే, సో ఐ విల్ నాట్ ఆర్ వోంట్ ఫర్గెట్ యువర్ హెల్ప్. నేను నీ సహాయాన్ని మర్చిపోను. ఓకే, సో యువర్ హెల్ప్ ఈజ్ ది ఆబ్జెక్ట్ అక్కడ. యువర్ హెల్ప్. విల్ నాట్ బి, విల్ నాట్ అనేది విల్ నాట్ బి గా మారుతుంది. అండ్ ఫర్గాట్ అనేది పాస్ట్ ఫామ్. ఫర్గాటెన్ థర్డ్ ఫామ్ ఫర్గాటెన్ గా మారిపోతుంది. యువర్ హెల్ప్ విల్ నాట్ బి ఫర్గాటెన్. నీ సహాయం ఎప్పుడు కూడా మర్చిపోబడదు అంటే నేను మర్చిపోను అని చెప్పడం. ఓకే, నెక్స్ట్ వుడ్. హీ వుడ్ నాట్ అగ్రీ టు ద ప్లాన్. హీ వుడ్ నాట్ అగ్రీ టు ద ప్లాన్. ఈ ప్లాన్కి అతను ఖచ్చితంగా ఒప్పుకోడు. పాస్ట్లో అంటే గతంలో జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు అది వుడ్ నాట్ అని ఇప్పుడు చెప్తాం. ఓకే, ద ప్లాన్ వుడ్ నాట్ బి అగ్రీడ్ బై హిమ్. ఇక్కడ ద ప్లాన్ వుడ్ నాట్ అనేది వుడ్ నాట్ బిగా మారుతుంది. అగ్రీ ఫస్ట్ పార్టిసిపల్ అగ్రీడ్ గా మారుతుంది. బై హిమ్, హీ అనేది హిమ్ గా మారుతుంది. ఓకే, ఇక్కడ వుడ్ అనేది ఒకటి పాస్ట్లో జరిగిన ఒక అంటే నేను ఈ పని చేస్తాను లేకపోతే నేను చెయ్యను అని నిన్ననో మొన్ననో వాళ్ళు చెప్పడం మీరు విన్నారు. అది ఇప్పుడు చెప్తారనుకోండి, వాడు అప్పుడు ఇలా అన్నాడు, చెయ్యనని అన్నాడు, అది ఇప్పుడు మనం వుడ్గా మారుతుంది. అంటే ఎక్కువగా దీని యూసేజ్ ఏంటంటే రిపోర్టెడ్ స్పీచ్లో వస్తుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేటప్పటికి డైరెక్ట్ స్పీచ్లో ఇది ఉన్నదనుకోండి, హీ వుడ్ నాట్ అగ్రీ అని, లేదా హీ విల్ నాట్ అగ్రీ అని ఉందనుకోండి, అది ఇక్కడికి వచ్చేటప్పటికి హీ వుడ్ నాట్ అగ్రీ అనేదిగా మారుతుంది అనమాట. ఈ సెడ్ దట్ హీ వుడ్ నాట్ అగ్రీ అని మనం రిపోర్టెడ్ స్పీచ్లోకి మారుస్తాం. అలాంటప్పుడు ఈ వుడ్ యూసేజ్ మనకి ఖచ్చితంగా ఉంటుంది. ఇలాగ మనం నెగిటివ్ పాజిటివ్ సెంటెన్స్లు నెగిటివ్ సెంటెన్స్లు కూడా ఎలాగ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చామో చూసాము. ఆటోమేటిక్గా ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్లో కూడా మారడం అనేది ఈజీగా. బి ఉంటే బీ ఫామ్ తీసేస్తారు. అలాగే మెయిన్ వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ ఫామ్లో పెట్టుకుంటారు. అలాగే మార్చేటప్పుడు ప్యాసివ్ నుంచి యాక్టివ్ మార్చేటప్పుడు సబ్జెక్ట్ ఒకసారి ఉండకపోయినా యు అనే సబ్జెక్ట్ యాడ్ చేసుకుని తిరిగి యాక్టివ్లోకి మార్చేటప్పుడు మార్చుకుంటారు.
తర్వాత గ్రౌండ్ రూల్ ఏంటంటే వేటికి కూడా సబ్జెక్ట్ తాలూకా నెంబర్తో పని లేదు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే యాక్టివ్ వాయిస్లో మెయిన్ వర్బ్ ఎప్పుడూ కూడా బేస్ ఫామ్లోనే ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. చాలా ఈజీగా ఈ మోడల్ వర్బ్స్లో ఉన్న యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్కి మార్చడం కానీ అట్నుంచి ఇటు మార్చడం కానీ ఈజీగానే అవుతుంది. నాట్ ఎట్ ఆల్ టఫ్. అలాగే ఇందులో క్వాజీ మోడల్ వర్బ్స్ అని ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో డీల్ చేస్తాను. పార్ట్ 7లో వస్తాయి. ప్లీజ్ కీప్ వాచింగ్. అయిపోయిన ప్యాసివ్ వాయిస్లో డిఫరెంట్ టెన్సెస్లో ఉన్న వాటికి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. I think all of you are following and understanding my classes. If you have any doubt or any feedback or any suggestion, you can give your comments in the comment box. Thank you for watching.